हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. క్రితం తరగతిలో మనం అత్యంత ముఖ్యమైనటువంటి 2 విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. Each word of the Torah contains an elevated meaning and a sublime mystery. ఒక తోరానే కాదు, ఏదైనా కానీ మనకి తెలిసే ప్రతిదీ, మనకి తెలియబడేది ఏదైతే ఉందో, మనం తెలుసుకుంటున్నది ఏదైతే ఉందో, మన చుట్టూ ఏదైతే ఉందో, మనతో సహా ఏదైనా కానీ ఏమి కలిగి ఉన్నది? an elevated meaning. మనము అంటే మనకు అందుబాటులో ఉన్నంత వరకు దాన్ని అర్థం చేసుకుంటాం. ఒక సాధారణ మానవుడు అర్థం చేసుకున్న తీరు, దాంట్లో నిపుణత్వం కలిగిన వాడు అర్థం చేసుకునే తీరు అదే విషయానికి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తీసుకుంటే ఓ సాధారణ మానవుడు అది మనకి కాల్స్ వచ్చినప్పుడు, మనం కాల్ చేయాల్సి వచ్చినప్పుడు, మెసేజ్ లేదన్నా అట్లా చాలా పరిమితంగా కొన్ని విషయాల వరకే దాని గురించి తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాన్ని పట్టుకుంటే దాన్ని ఎట్లాగా తయారు చేశారు ఆ ఫోన్ని, దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎట్లాగా చేశారు, హార్డ్వేర్ ఎలాగా చేశారు, ఆ ప్రోగ్రామింగ్స్ ఎలాగా చేశారు, ఆ విషయాలన్నీ అతనికి అవగతం అవుతాయి. అదే ఫోన్ కదా, ఫోన్ ఏం మారలేదు, సేమ్ ఫోన్. వీడికి అర్థమైంది
ఫోన్లు చేయడము, వచ్చిన ఫోన్‌ని తీసుకోవటం, ఎవరికన్నా ఇతరులకి ఇతను చేయటం, మెసేజ్‌లు పంపడం. అంతవరకు సరే. అదే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఎంతో లోతైన విషయాలన్నీ మొత్తం తయారు కావటానికి ముందు ఎట్లాగా దాన్ని ఏర్పాటు చేశారో, అవన్నీ ఆ తర్వాత తయారెలాగా చేశారో, కంప్లీట్ ఈ సమస్తము అతనికి అవగతమై ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఎంత తేడా వచ్చిందో చూడండి. అట్లాగే మన చుట్టూ ఉన్న విషయాలు ఎక్కడైనా గాని ఎలవేటెడ్ మీనింగ్ ఉంటుంది. సబ్లైమ్ మిస్టరీ ఉంటుంది. అది ఏం తెలియజేస్తూ ఉంటుంది? అర్థము, అర్థ తాత్పర్యాలు దేని గురించి ఉంటాయి? ఈ సమస్తానికి ఆధారమైన వాడు ఎవరున్నారో వాడికి సంబంధించిన విషయాన్ని వివరిస్తున్నట్టుగా. ఈ సృష్టి యొక్క రహస్యాల్ని, ఈ సృష్టి అమెరికా కూర్పుని అది తెలియజేస్తూ ఉంటుంది. అదే సమయంలో సబ్లైమ్ మిస్టరీ అత్యంత ఉన్నతమైనటువంటి, శుద్ధి చేయబడినటువంటి, ఉన్నతపరచబడినటువంటి, ఉత్కృష్టపరచబడినటువంటి, గంభీరమైనటువంటి రహస్యం ఏదైతే ఉందో ఆ దైవము. రహస్యాల్లోకి రహస్యము దైవం ఒక్కటే, ఇంక వేరే ఏముంది? ఎందుకంటే అది తెలియబడడానికి అవకాశం లేదు. అది తెలుసుకుందామంటే మనం ఉండం. ఇట్లాగా రహస్యాల్లోకి రహస్యమైనది ఆ మిస్టరీ, సబ్లైమ్ మిస్టరీ. అత్యంత పవిత్రమైనటువంటి, శుద్ధి చేయబడినటువంటిది. ఈ 2 ఉంటాయి ఏదైనా గాని. అట్లాగే ఇంకొక విషయం ఏమి నేర్చుకున్నాం? ద రిసైటల్స్ ఆఫ్ ద తోరా ఆర్ ద వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ద తోరా. అట్లాగే మనం ఏది నేర్చుకుంటున్నా గాని దాని యొక్క బాహ్య రూపం మాత్రమే. దాని అసలైన రూపం ఏదైందో, ఆ అసలైనది ఏదైతే ఉందో ఆ రూపానికి ఆధారంగా నిలబడ్డటువంటిది దాన్ని మనం తెలుసుకోలేము. దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మామూలుగా తెలుసుకుంటున్నదంతా దాని యొక్క బాహ్య రూపం. అది ఎక్కడి వరకు వెళ్ళినప్పటికి దైవానుభూతి, ధ్యానంలోకి వెళ్ళిపోయాం. పూర్తిగా ధ్యానంలో నిమగ్నమైపోయాం. సమాధిలోకెళ్ళిపోయాం అని అనుకుంటాం. ఆ సమాధిని అనుభూతి చెందుతున్నాం మనం. అనుభూతి చెందినంత వరకు అది ఏమైంది? రూపానికి సంబంధంగానే ఉంది. వెస్ట్‌మెంట్. అది ఒక దుస్తులాగా, పైన వేసుకున్నటువంటి దుస్తులాగా, ఆ దుస్తు వేసుకున్నవాడు గాకుండా, ఆ దుస్తు మాత్రమే మనకి తెలుస్తూ ఉన్నది. అట్లా దేనిదైనా గాని అలాగా మనకి తెలిసిందంతా గూడా బాహ్య రూపం మాత్రమే. కాబట్టి ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. మనకి తెలుస్తున్నది అక్కడితో ఆగకూడదు. ఇంకా ఇంక మనం లేం. ఇక తెలుసుకోవడానికి మనం లేం. అప్పటిదాకా మనం వెళ్ళాల్సొస్తుంది. అది అప్పటి వరకు ఏంటన్నమాట వెస్ట్‌మెంట్స్. ఓన్లీ వెస్ట్‌మెంట్స్. దుస్తులు మాత్రమే. బాహ్యంగా ఉన్నటువంటి ఆకారం మాత్రమే. ఇది ఇట్లా ప్రతి దానికి దేనికైనా గాని దీన్ని అన్వయించుకోవచ్చు మనం. ప్రస్తుతానికి ఇక్కడ మనం బైబిల్‌కి సంబంధించి చూస్తున్నాం కాబట్టి తోరా అంటే మోసెస్ తీసుకొచ్చినటువంటి ఆ దైవాజ్ఞలని ఎట్లా చూడాలి? వాటి యొక్క ఆంతరిక రూపాన్ని మనము గమనించుకోవాలి. అంతేగాని మనము ఎలివేటెడ్ మీనింగ్ అండ్ సబ్లైమ్ మిస్టరీ ఒకటి. రెండోది వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ది తోరా. The recitals of the Torah are the vestments of the Torah. Woe to him who takes this garment for the Torah itself. Woe to him.
అంటే WOE, ఓ అంటే దుఃఖం, శోకం, గ్రీఫ్ కలిగిస్తుంది. ఎవరికి? ఓ టు హిమ్ హూ టేక్స్ దిస్ గార్మెంట్ ఫర్ ద తోరా ఇట్ సెల్ఫ్. అంటే ఇదే తోరా అండి, ఇంకా వేరే ఏం లేదు. దీంట్లో ఇంకా లోపలికి వెళ్ళేది ఏం లేదు. మనకి ఏదైతే ఇక్కడ చదువుతున్నామో మనం ఇంతే ఫైనల్ అన్నవాడికి దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇది ఓన్లీ వెస్ట్మెంటే, ఇది ఓన్లీ దుస్తే, పైన వేసినటువంటి దుస్తు మాత్రమే. ఆ దుస్తు ధరించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు అసలైన వాడు అన్న భావనతో మనం దీన్ని చదువుతూ ఉంటే అప్పుడు అది దుఃఖము కాకుండా మనకి సంతోషాన్ని, ప్రశాంతతని ఇస్తుంది అది. అట్లా కాకుండా ఈ బాహ్యంగా ఉన్నది ఈ దుస్తు మాత్రమే ఇదే ఫైనల్ అని అనుకుంటే అది దుఃఖాన్ని మిగులుస్తుంది, మనకి దుఃఖాన్ని మాత్రమే అందిస్తుంది. ద సింపుల్ టేక్ నోటీస్ ఓన్లీ ఆఫ్ ద గార్మెంట్స్ ఆర్ రెసైటల్స్ ఆఫ్ ద తోరా, దే నో నో అదర్ థింగ్. ఇట్లాగా మనము ఈ బాహ్యంగా ఉన్నటువంటివే మనకి తెలుస్తున్నాయి. మనకి తెలిసింది అంటే అది బాహ్యం, అది ఏదైనా కావచ్చు. ఎంతో లోతుల్లోకి వెళ్ళొచ్చు మనం, బుద్ధిమయ కక్షలోకి వెళ్ళొచ్చు, విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి అది రూపం, ఒక దాని యొక్క ఎఫెక్ట్. అక్కడతో మనం ఆగకూడదు. అట్లాగా అయిపోతే ఏమవుతుంది? దే నో నో అదర్ థింగ్, దే సీ నాట్ దట్ విచ్ ఈస్ కన్సీల్డ్ అండర్ ద వెస్ట్మెంట్. ఆ దుస్తు అడుగున, ఆ దుస్తు వెనక, ఆ దుస్తుని ధరించిన వాడి యొక్క రూపం, ఆ ధరించిన వాడు మనకు తెలియదు, దుస్తు మాత్రమే తెలుస్తుంటుంది మనకి. ఆ దుస్తు ధరించిన వాడు మనకి అదృశ్యంగా ఉంటాడు అన్నట్టు ఉంటుంది. ద మోర్ ఇన్స్ట్రక్టెడ్ మెన్ డు నాట్ పే అటెన్షన్ టు ద వెస్ట్మెంట్. అంటే వెస్ట్మెంట్ ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ఎంతవరకు అంటే మనం దాన్ని ఆధారంగా చేసుకుని లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం అంతవరకు. ఇంకంతకన్నా దాని యొక్క విలువ లేదు అన్నట్టుగా. అంటే మనం మొదట్లో ఎలాగో ఉంటుంది, ఇది కూడా ఆయనే అన్న భావనలోకి మనం వచ్చాక ఇంకా దుస్తు లేదు, బాహ్య రూపం లేదు, ఎఫెక్టు లేదు, కాజు లేదు. అంటే సమస్తము ఆయన అనేది దాంట్లోకి వచ్చేసాం మనం. ఇంకా అట్లా వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇట్లా సమస్తము ఆయన అనేదాకా మనకి ఇట్లాగా రెండు రెండుగా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం మెట్లు పై అంతస్తుకు వెళ్ళాలి. పై అంతస్తుకు వెళ్ళాలంటే నేరుగా మనం పైకి ఎగరగలమా? లేదు, మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పై అంతస్తు చేరుతాం. మెట్లు ఎంతవరకు? పై అంతస్తు చేరటం వరకు. మెట్లకే దండం పెట్టి మెట్ల దగ్గర ఆగిపోతే మరి పై అంతస్తు చేరలేం మనం. అందుకని ఈ వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దుస్తులుగా ఏవైతే ఉన్నాయో, మనకి తెలియబడే దాని ద్వారానే తెలుసుకోవాల్సిన దాంట్లోకి వెళ్ళడం, అంతవరకే దీనికి ప్రాముఖ్యత ఇవ్వటం. ద మోర్ ఇన్స్ట్రక్టెడ్ మెన్ అంటే ఉపదేశ దీక్షలు స్వీకరించిన వాడు, ఉపదేశాన్ని అందుకున్నవాడు, ఉపదేశాలని అందుకున్నవాడు, గురువు దగ్గర ఉపదేశాలను అందుకున్నవాడు మాత్రమే డు నాట్ పే అటెన్షన్ టు ద వెస్ట్మెంట్. ఈ బాహ్య రూపానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా. అట్లాగని బాహ్య రూపాన్ని పూర్తిగా తోసేయడానికి లేదు, ఎందుకంటే అది ఆధారం. అది లేకపోతే మనం దీనికి ఆధారంగా ఎవడున్నాడో వాడి దగ్గరికి, అసలు వాడి దగ్గరికి వెళ్ళటానికి కుదరదు. కాబట్టి అంతవరకే దానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇస్తూ అసలైన దాంట్లోకి మనం వెళ్ళడం దీని నుంచి. బట్ టు ద బాడీ విచ్ ఇట్ ఎన్వలప్స్. ఈ దుస్తుకి
ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ దుస్తు ఏ శరీరం ధరించిందో ఆ శరీరానికి, ఆ బాడీకి ప్రాధాన్యత ఇవ్వటం. దుస్తు ధరించినటువంటి శరీరం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వటం. మళ్ళీ అక్కడికెళ్తే మనం ఆ బాడీకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ బాడీ అంటే ఆ రూపము ఏ చైతన్యానికి సంబంధించిందో దాని దగ్గరికి వెళ్ళటం. ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఇలాగ 2, 2, 2గా ఉంటుంది. మనకు కనపడింది బాహ్యం, బాహ్య రూపం, దుస్తు, వెస్ట్‌మెంటు. మనకు కనపడింది ఒకదాని యొక్క బాహ్య రూపము. ఈ బాహ్య రూపాన్ని ఆశ్రయించుకుని, ఈ రూపాన్ని ఆశ్రయించుకుని, ఈ దుస్తుని ఆశ్రయించుకుని ఇంకొకటి ఉన్నది. అట్లా మనం దాని దగ్గరికి వెళ్ళటం అనేది ఒకటి. వీడేం చేస్తాడంటే ఎక్కడికక్కడ ఇన్‌స్ట్రక్టెడ్, మోర్ ఇన్‌స్ట్రక్టెడ్ మెన్, ఉపదేశ దీక్షలు తీసుకున్నవాడు, ఉపదేశం పొందినవాడు ఆ జ్ఞాన ఆత్మ విద్యని పొందినవాడు, ఉపదేశం పొందినవాడు, వాడేం చేస్తాడంటే డూ నాట్ పే అటెన్షన్ టు ద వెస్ట్‌మెంట్. ఈ దుస్తుకి, పైన ధరించినటువంటి దుస్తుకి గాని, లేతే బాహ్య రూపానికి గాని ప్రాధాన్యత ఇవ్వకుండా, దానికి దాన్ని నడుపుతున్నటువంటి దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ భావనతో మనం బైబిల్, ఆ పవిత్ర గ్రంథాన్ని మనం ఆ పద్ధతిలో చదువుకోవాలి. అంటే బైబిల్ నిండా ఏమున్నాయి? దుస్తు ఉన్నాయి. కోరాహ్ యొక్క దుస్తు అది. పైన వేసుకున్నటువంటి దుస్తు. బాహ్య రూపం. ఏ గ్రంథంలోనైనా తీసుకోండి అది. ఓ మామూలు కరపత్రం ఏదో అచ్చేసి పంచుతూ ఉంటారు. ఒక అడ్వర్టైజ్‌మెంట్‌గా మేము ఫలానా ఇది చేస్తున్నాం, ఫలానా వస్తువు అమ్ముతున్నాం. ఇది చాలా క్వాలిటీ మీరు కొనుక్కోండి బాగుంటుందిది అని. ఇట్లాగా మనం ఇంటింటికి పంచుతుంటారు. లేతే న్యూస్ పేపర్‌లో పెట్టి మనకి అందిస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ ఇలా తీయంగానే ఇంటికొచ్చిన న్యూస్ పేపర్‌ని దాని నిండా ఒక మూడో, నాలుగో కాగితాలు కింద పడతాయి. మధ్యలో పెడతారు గదా వాళ్ళు. అట్లా కరపత్రం వాటిలో ఉన్న అక్షరాలైన, అట్లాగే పవిత్ర గ్రంథంలో ఉన్న అక్షరాలైన, ఆ అక్షరాలతో కూడుకున్న పదాలు, పదాలతో కూడుకున్న వాక్యాలు. ఇదంతా ఏంటన్నమాట? వెస్ట్‌మెంట్, దుస్తు. పైన వేసుకున్నటువంటి దుస్తు. పైన ధరించిన దుస్తు. ఆ దుస్తు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మనకి ఇష్టమైతే వేసుకుంటాం, లేపోతే తీసేస్తాం. అలాగా ఉంటుంది. కానీ శాశ్వతంగా అసలైంది ఏదైతే ఉందో, అది దీని ద్వారా దాన్ని పట్టుకోవాలి మనం అన్నది ఇక్కడ మనకు ఒక ఉపదేశంగా అందిస్తున్నారు. పవిత్ర గ్రంథాలను చదివే పద్ధతి. పవిత్ర గ్రంథాలనే గాదు, మన దగ్గరకొచ్చిన దేన్నైనా మనం ఒకళ్ళతో మాట్లాడుతున్నాం. ఎవరో మన దగ్గరకొచ్చారు. ఏదో సంభాషిస్తున్నారు. అతను గూడా అతని బాహ్య రూపం అది. ఎవరి యొక్క బాహ్య రూపము? ఈ మొత్తానికి సంబంధించినటువంటిది దైవం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వం యొక్క బాహ్య రూపం మన ఎదురుగా నిలబడింది. అంటే చైతన్యం ఆధారంతో ఆ రూపం నిలబడి, చైతన్యం ఆధారంతో మనతో మాట్లాడుతూ ఉందక్కడ. అంటే అతనితో మాట్లాడడం ద్వారా, అతన్ని చూడడం ద్వారా మనము దేనికి కనెక్ట్ అవుతుండాలి? ఆ చైతన్యానికి కనెక్ట్ అవుతూ ఉండాలి. అట్లాగే ఏదైనా గ్రంథం చదువుతున్నప్పుడు, ఆ అక్షరాల ద్వారా, ఆ పదాలు, ఆ వాక్యాల ద్వారా అది మామూలు సామాన్య అర్థాన్ని ఇవ్వచ్చు. కానీ దాని నుంచి
సబ్లా ఎలవేటెడ్ మీనింగ్ అండ్ సబ్లైమ్ మిస్టరీ దాని నుంచి పొందాలి మనం. ఒక ఉదాహరణ మనకి తీసుకొచ్చారు ఇక్కడ. యాన్ ఇలస్ట్రేషన్. ఇట్లాగా రకరకాల మనకి పొడుపు కథలుగా ఎలాగ ఇచ్చారో, ఆ పొడుపు కథలను మనం ఎలా విప్పుకోవాలో, ఆ పొడుపు కథల నుంచి ఆ పొడుపు కథలు మనకి ఎటువంటి రహస్యాల్ని, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలను అందజేస్తుందో, మనం ఇది సందర్భం వచ్చింది కాబట్టి అసలు ఇట్లాగా చదువుకోవాలి మీరు. పవిత్ర గ్రంథాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఒక ఉదాహరణ మనకి అందించారు. బైబిల్‌లో ఉన్న ఉదాహరణ. ఇలస్ట్రేషన్ అంటే ఉదాహరణ, దృష్టాంతం, నిదర్శనం అన్నమాట. అర్థం వివరిస్తూ ఉన్నటువంటి విషయం. ఒక విషయాన్ని వివరించడానికి దృష్టాంతంగా ఇంకొక ఇదిగా అంటే మన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒకటుంటాయి. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని మనకి ఇంగ్లీష్‌లో ఒకటి చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. అంటే దాంట్లో బొమ్మల ద్వారా వివరించటం. ఊరికే మాటలుగా చెప్పటం కాకుండా దాన్ని బొమ్మలతో, చిత్రాలతో వివరించటం అనే దాన్ని ఇలస్ట్రేషన్ అంటారు. అంటే పూర్తిగా దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా వివరించటం. అటువంటి ఒక ఉదాహరణ మన ముందు ఉంచారు. ద స్టోరీ ఆఫ్ ద కర్సింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. మనకి మత్తయి సువార్తలో 21 అధ్యాయంలో 18వ వాక్యం. దాంట్లో ఇచ్చారన్నమాట ఇది. ఫిగ్ ట్రీ. ఫిగ్ ట్రీని శపిస్తారు. ఫిగ్ ట్రీ అంటే అత్తి చెట్టు. అంటే అత్తి పండు దానికి వస్తూ ఉంటాయి. స్వీట్ టేస్టింగ్. ద స్టోరీ ఆఫ్ ద కర్సింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. కర్సింగ్ అంటే మనం శపించడం. మరి ఆ చెట్టుని ఎందుకు శపించారో మనం చూద్దాం ఇది ఇక్కడ కథ. May here be taken as an example of an account of somewhat unlikely event, which, when interpreted as an allegory, becomes not only acceptable but a source of illumination. మనం బాహ్యంగా ఆ కథను చూసి ఏంటి ఇట్లాగా ఉంది, చెట్టుని శపించడం ఏంటి, ఈయన శపిస్తే ఆ చెట్టు అలాగ అయిపోవడం ఏంటి, ఇట్లాగ అయిపోతుందా అని అసందర్భంగా ఉంటుంది మనకి మామూలుగా చూసినప్పుడు ఆ కథని. కానీ బికమ్స్ నాట్ ఓన్లీ యాక్సెప్టబుల్, ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఎలిగరీ అంటే ఒక దృష్టాంతంగా, ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా ఒక విషయం చెప్పడం కోసం ఇంకొక పద్ధతిలో దాన్ని వివరించటం, ఇంకో దాన్ని ఉదాహరణగా, అట్లాగా మనం జాగ్రత్తగా ఇది ఏ విషయం చెప్పడానికి, ఏ రహస్యాన్ని మనకి వెల్లడి చేయటం కోసం ఈ కథ ఇచ్చారు మనకి. ముందు అది ఆ ప్రశ్న రావాలి మనకి. దీంట్లో ఏదో రహస్యం ఉన్నది. అంటే ఇది అసందర్భంగా ఉంది. ఇదేదో చిన్న పిల్లలకి చెప్పినట్టుగా ఉంది, తీసేయండి ఇది అన్నట్టు కాకుండా మనం దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? ఏమి రహస్యం చెప్పడానికి ఈ కథని ఇక్కడ ఇక్కడ ఉపయోగించారు అనేది మనం ప్రశ్నించుకుంటే అప్పుడేమవుతుంది? బికమ్స్ నాట్ ఓన్లీ యాక్సెప్టబుల్. అదే చాలా అవసరమైనది ఇది అని మనం అంగీకరిస్తాం ఆ కథని. ఆ చెట్టుని శపించడం, అవును ఇది చాలా అవసరం. ఎందుకంటే చెట్టు అంటే ఏంటో మనకు తెలిసింది ఇప్పుడు. ఇది ఎలిగరీ కాబట్టి ఇది. దీంట్లో ఉన్న రహస్యార్థం ఏంటో అనేది మనం చూసేటప్పుడు కల్లా ఆ చెట్టు ఏంటి? ఆ చెట్టుకున్న పండేంటి? ఆ పండు ఏ సీజన్‌లో ఎప్పుడొస్తా ఉన్నాయి? ఇవి ఈయన ఎందుకు దాన్ని శపించాడు? ఆ విషయాలన్నీ చెట్టుని మనం దేనికి సంకేతంగా వాడారు? పండుని దేనికి సంకేతంగా వాడారు?
అన్న విషయాలు మనకు అర్థమైతే ఇవన్నీ మనకి చాలా అవసరం అనిపిస్తుంది. మనం అంగీకరిస్తాం దాన్ని. అంతకుముందు దాన్ని తిరస్కరించిన వాళ్ళము కాస్త ఇది అసందర్భంగా ఉంది. అన్నట్టుగా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంది. ఇది ఎక్కడ జరిగేది కాదు ఇది ఇలాగా అని మనం తిరస్కరించినదే మళ్ళీ మనం అంగీకరిస్తాం దాన్ని యాక్సెప్టబుల్. బట్ ఎ సోర్స్ ఆఫ్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్సెప్టబుల్ అది మనం అంగీకరించడమే కాకుండా బట్ ఆల్సో ఎ సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఎ సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే మనలో జ్ఞానం కలగజేసేది, మనలో వెలుగుని దర్శింపజేసేది, వెలుగుని కలగజేసేదిగా అది ఉన్నది అన్నది అర్థమవుతుంది మనకి. ఇట్ సీమ్స్ అన్క్రైస్ట్ లైక్ టు కర్స్ ద ఫిగ్ ట్రీ అండ్ స్టిల్ మోర్ సో వెన్ we realize that the act was performed in the very early spring before the Passover. అంటే అప్పటికింకా ఇది తరుణం రాలేదు. ఈ చెట్టు కాయలు కాసే తరుణం ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు వస్తున్నాయి మనకి తరుణం గదా! మార్చి, ఏప్రిల్ నుంచి కాయలు బాగా రావటం ప్రారంభిస్తుంది. అంటే జనవరికి ఆ ప్రాంతాలకే పూత మొదలవుతుంది. ఆ పూత దగ్గర నుంచి మనకి ఫిబ్రవరి, మార్చి వచ్చేటప్పటికల్లా కాయలు రావడం, కాయలు కొంచెం పెద్దయి అవుతూ ఉండడం. ఏప్రిల్‌కొచ్చేటప్పటికల్లా మనకి తినడానికి వీలుగా అవి బాగా పండటం అలా జరుగుతుంది. ఏమో ఫిబ్రవరి, మే నెల ఓ చక్కటి తరుణం. అది మామిడి పళ్ళ సీజన్ అది అని అంటాం. సీజన్ అని అంటాం. ఆ పండ్ల సీజను అని. అప్పుడు గదా ఈయన ఈ అత్తి పండ్లు అంటే ఫిగ్ ట్రీ అంటే అత్తి పండ్లకి సంబంధించిన అత్తి చెట్టది. ఈ అత్తి చెట్టుని నువ్వు పండ్లు కాయొద్దు అని జెప్పి అంటే మనం ఒక పని చేద్దాం. ముందది మత్తయి సువార్తలో అసలు ఏంటున్నది? ఆ కథ ముందు ఆ కథను చదివి, దాంట్లో అంతరార్థం ఏంటో, ఆ అత్తి చెట్టేంటో, ఆ విషయాలు మనము కొద్దిగా వివరించుకుందాం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి 21 అధ్యాయంలో 19. హ్మ్. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అంటే ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో సంబంధించింది. క్రీస్తుకి సంబంధించిందనమాట. యేసుక్రీస్తు పట్టణానికి అంటే పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బస చేశాను. అంతకు ముందు రోజు ఎక్కడో ఒక ఊళ్ళో బస చేశాడు. ఇంక అక్కడి నుంచి ఉదయం నిద్ర లేచాడాయన. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా
ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆకులు ఒక్కటే ఉన్నాయి. అంటే అది సీజన్ కాదు మరి. ఇప్పుడు మనం ఈ మామిడి చెట్టు డిసెంబరు లేకపోతే ఇంకా వెనక్కి వెళ్ళామనుకోండి, ఏముంటాయి ఉత్త ఆకులుంటాయి. ఇక దానికేమి ఈ కాయలు ఇటువంటివి ఏమి ఉండవు గదా! అప్పటికి సీజన్ కాదు గాబట్టి. మనకి మార్చి వచ్చేటప్పటికల్లా కాయలు వస్తుంది. అంతకుముందు కొద్దిగా పూత ఉంటుంది. జనవరి అప్పుడు ప్రాంతంలో చూస్తేనేమో పూత కొంత ఉంటుంది. డిసెంబరు, జనవరి ఆ ప్రాంతాల్లో. ఈ ఫిబ్రవరి, మార్చి దాటిన దగ్గర నుంచి ఇక కాయలు రావడం ప్రారంభిస్తుంది గదా! ఇప్పుడు ఈయన చూసేటప్పటికల్లా అంజూరపు చెట్టుకి ఉత్త ఆకులే ఉన్నాయంట. దాని యందు ఆకులు తప్ప మరేమియు కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని శాపం ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన ఆకలి తీర్చడానికి అక్కడేమో కాయలు లేవు. ఏంటి నాకు ఆకలి తీర్చకుండా నువ్వు ఉన్నావు అన్నట్టుగా కోపంతో శాపం ఇచ్చేసాడు. ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెను అని చెప్పుకునేది. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మిన ఎడల మీరు దొరకునవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దీని గురించిన వివరణ మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir.